గుడివాడలో ఎన్నికలలో పోటీ చేయాలంటే 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన విధంగా ఎమ్మెల్యే కొడాలి నాని తయారు చేశాడని మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక దళిత నాయకుడు చనిపోతే దళిత నాయకుడి భార్య నిన్న ఫోన్ చేస్తే నిన్న హైదరాబాద్లో ఉన్నవాడిని నేను మార్నింగ్ వచ్చాను. గ్రూప్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాను. మాకు సెపరేట్గా గ్రూప్ ఉంది, మీకు ఇప్పుడు తెలుసు. ఆ గ్రూప్లో పెట్టాను. ఎస్, రేపు నేను వస్తున్నానని చెప్పన్నాను. నేను రిజర్వేషన్ నేను పెట్టుకున్నాను. మార్నింగ్ వస్తున్నానని గ్రూప్లో పెడితే టకటక అందరూ కూడా బీసీలు, ఎస్సీలు, కాపులు కూడా మేము కూడా వస్తామని చెప్పని వాళ్ళు కూడా స్పందించారు. ఇమీడియట్గా డాక్టర్ గారు కూడా నేను డబ్బులు ఇచ్చేస్తాను, ఇదంతా వద్దు అని చెప్పని అన్నారు. ఇప్పుడు ఆయన 5 లక్షలు ఇవ్వడానికి ఏదైతే ముందు ఒప్పుకున్నాడో ఆయన రెడీగా ఉన్నారు. ఇది ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు, మేజర్ పార్టీస్ 2 ఉన్నాయి ఇక్కడ. ఈ రెండు పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే కటారి ఈశ్వర్ కుమార్ హైదరాబాద్ నుంచి గుడివాడ రావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ దళితులకి, బీసీలకి గురించి పట్టించుకునే వాళ్ళు లేరు అనేది అంతకంటే సంకేతం ఏంటి? అలాంటప్పుడు నేను ఎమ్మెల్యే అవ్వక్కర్లేదు, ఎంపీ అవ్వక్కర్లేదు. ఎక్కడున్నా, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఇమీడియట్గా వస్తాను. ఇంతకుముందు కూడా వచ్చాను. వచ్చి ఏమేం చేశానో కూడా నేను ప్రెస్ ముందు ఓపెన్గా నేను చెప్పాను. బీసీలకు అన్యాయం జరిగినప్పుడు అదే పరిస్థితి. ఇక్కడ అసిస్టెంట్ కమిషనరు చౌదరి గారు, ఎమ్మెల్యే గారు చౌదరి గారు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చౌదరి గారు, అక్కడ పోటీ చేసే అభ్యర్థి టీడీపీకి తరఫున పోటీ చేసే చౌదరి గారు. నేను ఎవరిని నా చౌదరీస్ని ఎక్కడ అనట్ల, చౌదరి గారనే అంటున్నానుగా. అలాంటప్పుడు కటారి ఈశ్వర్ కుమార్ వెళ్ళి అదే అసిస్టెంట్ కమిషనర్ చౌదరి గారు, ఇంకా కమిషనరు డమ్మీ. నేను ఆదివారం అయినా సరే వెళ్ళి అక్కడ గెరావ్ చేసి, బోల్ట్ వేసి గెరావ్ చేసి ఆదివారం బీసీలకి న్యాయం చేయాలని చెప్పని పోరాటం చేసి సక్సెస్ అయినా లేదా? మీరు నాకు చాలా కోఆపరేట్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బ్రదర్. మీ కోఆపరేషన్ లేకపోతే నేను మాట్లాడేది ఇప్పుడు నేను కాదు, ఎవరైనా సరే ప్రజల కోసం చేసేది ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్తుంది? సో మీరు అడిగిన ప్రశ్నకి ఫస్ట్ నేను జవాబు చెప్పేది, నేను 365 రోజులు 24 గంటలు నేను రాజకీయాల్లో ఉన్నాను, ఉంటాను. ఏదో కాంప్రమైజ్ ఉంది. అవతల పక్కన వాళ్ళు ఎమ్మెల్యే గారా, ఎంపీ గారా, ఇంకోళ్ళ ముఖ్యమంత్రి అయినా సరే, ఇంతకుముందు ముఖ్యమంత్రిని కూడా నేను గర్వ చేసిన సంగతులు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు బట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏ ఆలోచన? నేను ఇందులోనూ నేను